రకాలోకంకి స్వాగతం. దీపావళి అంటే వ్యాపారస్తులు కొత్త ఖాతా పుస్తకాల్ని తెరిచేటటువంటి రోజు. గుజరాత్ వంటి రాష్ట్రంలో వాళ్ళ కొత్త సంవత్సరము దీపావళి నాడు ప్రారంభమవుతుంది. దీపావళి నాడే గుజరాత్లో న్యూ ఇయర్స్ డే జరుపుకుంటారు. వ్యాపారస్తులు, బిజినెస్ మెన్, సాధారణ గృహస్థులు వీళ్ళందరూ కూడాను దీపావళి జరుపుకుంటారు. దీపావళి సమయంలో దీపావళికి 2 రోజుల ముందు అంటే ధన్తేరస్ అంటారు. అంటే 13వ రోజు. దాన్ని ఆ నెలలో పంచాంగం ప్రకారం 13వ రోజు. దీన్ని ధన్తేరస్ అంటారు. ఈ రోజున తప్పనిసరిగా బంగారం కొనాలని, అదేవిధంగా ఇంటికి ఏదో ఒక ఆస్తిని తీసుకుని రావాలని చెప్పి దేశమంతా కూడాను ఒక నమ్మకం ఉంది. ఆ తరువాత రోజుని రూప్ చొద్దస్ అంటారు. చొద్ద అంటే 14వ రోజు. ఈ రూప్ చొద్దస్ ఏదైతే ఉందో ఉత్తరాదిలో ముఖ్యంగా రాజస్థాన్, ఆ తర్వాత గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఈ ప్రాంతంలో వెండి తప్పనిసరిగా కొంటారు. ఎంతో కొంత వెండి, కనీసం ఒక చిన్న కాసు వెండి కొనాలి అన్నది ఇక్కడ నియమం. ఇక నరక చతుర్దశి నాడు నూనె, ప్రమిదలు, కొత్త బట్టలు, టపాకాయలు, ఎలక్ట్రిక్ లైటింగ్ సిస్టమ్స్, ప్రజలకు పంచేందుకు మిఠాయిలు, ఇదంతా కలిపి ఈ దీపావళి సీజన్లో ఒక్క ధన్తేరస్ రోజున 50,000 కోట్ల రూపాయల లావాదేవీలు దేశమంతా జరుగుతాయి. ఒక్క ధన్తేరస్ రోజున. మొత్తం దీపావళి సందర్భంగా కొన్ని లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. గత కొద్ది సంవత్సరాలుగా 2020కి ముందు వరకు కూడా ఈ వ్యాపారం పైన చైనా తన యొక్క ఉక్కు పిడికిల్ని బిగించింది. సరిగ్గా ఇదే సమయానికి చౌక ధరకి చైనా ల్యాంప్స్, చైనాకి సంబంధించిన ఎలక్ట్రిక్ లైటింగ్ సిస్టమ్స్, మినుకుమనేటటువంటి దీపాలు, టపాకాయలు, ఈ రకంగా రకరకాల వస్తువులు చైనా నుంచి దిగుమతి కావడము, భారతీయ మార్కెట్కి రావడము, చిన్న చిన్న ఉత్పత్తిదారులు చైనా యొక్క సప్లయర్స్గా మారిపోవలసినటువంటి దుస్థితి. ఎందుకంటే వాళ్ళ ఉత్పత్తులు వాళ్ళు తయారు చేసి అమ్ముకున్నా కూడాను వాళ్ళకి చైనా కన్నా చౌకగా ఇవ్వలేని పరిస్థితి. దాంతో చైనా నుంచి కొని వాళ్ళు కేవలము మార్కెటర్స్గా మారారు తప్పితే, కేవలము అమ్మకందారులుగా, రీటైలర్స్గా మారారు తప్పితే ఉత్పత్తిదారులుగా లేరు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించినటువంటి ఆత్మనిర్భర్ భారత్, దానికి తోడు మేక్ ఇన్ ఇండియా, ఈ 2 కార్యక్రమాల ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి చిరు వ్యాపారులు, చిరు ఉత్పాదకులు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి చాలా పెద్ద ఊతం లభించింది. పర్యవసానంగా వీటి వ్యాపారం ఈరోజు చైనాతో పోటీ పడుతోంది. గల్వాన్ సంఘటన తరువాత ఈ దేశంలోని సర్వసాధారణ కొనుగోలుదారుడు నాకు నష్టమైనా సరే నేను చైనీస్ ప్రోడక్ట్స్ని కొనను అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. చాలా పెద్ద మొత్తంలో అది అమలవుతోంది. పర్యవసానంగా చైనాకి ఈ దీపావళి సీజన్లో, ఒక్క దీపావళి సీజన్లోనే 1,00,000 కోట్ల రూపాయలు నష్టం రాబోతుంది. ఎందుకంటే వాళ్ళు తయారు చేసినటువంటి సరుకు భారతదేశంలోకి తేలేరు, తెచ్చినా అమ్మలేరు, అమ్మినా ప్రజలు కొనేందుకు సిద్ధంగా లేరు. ఈ విషయాన్ని కెయిట్ అనే సంస్థ ఉంది, కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థ మేక్ ఇన్ ఇండియాకి, ఆత్మనిర్భర్ భారత్కి పెద్ద ప్రచారం చేస్తూ ఉంటుంది. స్వదేశీ వస్తువులనే వ్యాపారులు అమ్మాలి, ప్రజలు కొనుగోలు చేయాలి అని చెప్పి కూడాను వ్యాపారస్తుల్లోనూ కొనుగోలుదారుల్లోనూ చైతన్యం తీసుకొచ్చేటటువంటి సంస్థ. దీనికి ఖండేల్వాల్ అనే అతను అధ్యక్షుడిగా ఉన్నారు. వీళ్ళ ప్రయత్నాల వల్ల ఈ దీపావళి, ధన్తేరస్, రూప్ చొద్దస్ ఈ పండగలన్నిటిలో కూడాను చైనాకు దాదాపు 1,00,000 కోట్ల నష్టం రాబోతోంది. దీని అర్థం ఏంటంటే ఇప్పటికే మూలుగుతున్నటువంటి చైనా మరింత నష్టాన్ని పొందుతుంది. మొట్టమొదటిసారి ఈ క్వార్టర్లో, అంటే త్రైమాసికంలో, 3 నెలల త్రైమాసికం ఏదైతుందో ఈ త్రైమాసికంలో చైనాకి విదేశాల నుంచి వచ్చేటటువంటి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు నెగిటివ్లోకి వెళ్ళాయి, డెఫిసిట్లోకి వెళ్ళాయి. గతంలో ఎప్పుడు ఈ రకంగా జరగలేదు. మొట్టమొదటిసారి చైనాకు ఈ పరిస్థితి వచ్చింది. తను మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఉన్నటువంటి చైనా తన ఉత్పత్తుల్ని ఈరోజు అమ్ముకోలేని స్థితికి వచ్చింది. ఈ పరిస్థితి ఇది ఇప్పుడే మొదలు కాలేదు. 2021 గల్వాన్
సంఘటన నుంచి ఇది చాలా ఊపందుకుంది. ఉదాహరణకి గత సంవత్సరం దీపావళి సమయంలో చైనాకి 75,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. ఈ సంవత్సరము 1,00,000 కోట్లకు అది టచ్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఈసారి రాఖీ పండగ ఏదైతే జరిగిందో చైనీస్ రాఖీల అమ్మకం బాగా తగ్గింది. పర్యవసానంగా చైనాకి 5,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. అంతకుముందు వినాయక చవితి, దాని తరువాత వచ్చినటువంటి వినాయక చవితిలో కూడాను చైనా ఉత్పత్తులను ప్రజలు కొనుగోలు చేయని కారణంగా చైనాకి 500 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ సంవత్సరం కూడాను 1,00,000 కోట్లు కేవలం దీపావళి సీజన్లో నష్టం రాబోతోంది చైనాకి. అదే సమయంలో మన మేక్ ఇన్ ఇండియా, అదేవిధంగా ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మనం చేసినటువంటి ఉత్పత్తులు మనము మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఎదుగుతున్న కారణంగా వచ్చినటువంటి మార్పు ఏమిటంటే ఈరోజు సెమీకండక్టర్ అండ్ మెటీరియల్ షిప్మెంట్స్ ఉన్నాయి. ఈ 2 రంగాల్లో కూడాను భారతదేశం అమెరికాకి చేస్తున్నటువంటి ఎగుమతుల్లో 143%, 143% ఎదుగుదల కనిపించింది. ఇదే సమయంలో చైనాకి సంబంధించిన ఎగుమతులు ఈ రంగంలో సెమీకండక్టర్, మెటీరియల్ షిప్మెంట్స్ ఈ రెండిట్లలో 29% తగ్గుదలను చూపించినాయి. అదేవిధంగా ఆటో పార్ట్స్ మనము యుఎస్కి చేస్తున్నటువంటి ఎగుమతి 65% పెరిగింది. మెకానికల్ మెషినరీ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో యాంత్రికపరమైనటువంటి దానిలో కూడాను 70% ఎదుగుదలని మనము యుఎస్కి చేస్తున్న ఎగుమతుల్లో కనిపించాయి. ఒకవైపు భారతదేశము మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఎదుగుతోంది. రెండవది తన నాణ్యమైన ఉత్పత్తుల్ని విదేశాలకు ఎగుమతి చేస్తోంది. మూడవది విదేశాల నుంచి ముఖ్యంగా మన దేశం పట్ల శత్రుధోరణిని అవలంబిస్తున్నటువంటి చైనాకు చెందినటువంటి ఉత్పత్తుల్ని, గల్వాన్ సంఘటన కావచ్చును, డోక్లాం సంఘటన కావచ్చును, ఆ తర్వాత ఈ దేశాన్ని దిగ్బంధనం చేసేటటువంటి చైనా చేస్తున్న రకరకాల ప్రయత్నాలు కావచ్చు, వీటి వల్ల మేల్కొన్న భారతీయ జనత చైనా గూడ్స్ కొనడం లేదు. పర్యవసానంగా ఈ దీపావళికి చైనాకి 1,00,000 కోట్ల నష్టం వాటిల్లబోతోంది. ఈ 1,00,000 కోట్ల నష్టము చైనాకి చూడడానికి చాలా తక్కువ అమౌంట్ కావచ్చు చైనా యొక్క ఎకానమీ యొక్క సైజుని చూస్తే, కానీ గత 2-3 సంవత్సరాలుగా ఈ మొత్తం పెరుగుతూ వస్తుంది. గతసారి 75,000 కోట్లు దీపావళి సీజన్లో అయితే ఈసారి 1,00,000 కోట్లు. ఈ రకంగా పెరుగుతూ క్రమేపీ చైనాకి సంబంధించినటువంటి ఈ తరహా ఎగుమతులు ఆగిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలలో వస్తున్నటువంటి దేశభక్తి, స్వాభిమానము, వ్యాపారస్తుల్లో వస్తున్నటువంటి ఆత్మనిర్భర్ భారత్ భావన, వీటి వల్ల ఈ విజయం సాధ్యమైంది. ఈసారి దీపావళికి చాలా ఉత్సాహంగా టపాకాయలు పేలుద్దాం. పర్యావరణం ఇవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టి పేలుద్దాం. భారతదేశపు టపాకాయల్ని మాత్రమే పేలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.